guys, welcome back to our YouTube channel Telugu Adventure. గత కొన్ని రోజుల ముందు మన ఛానల్లో మీరు చూసే ఉంటారు తుమ్మ చెట్టు పైన మనం ఒక ట్రీ బేస్ అయితే తయారు చేసినాం అనమాట. అంతేకాకుండా దానిపైన ఓవర్ నైట్ క్యాంపింగ్ కూడా చేసినాం. అదే వీడియోలో నేను మీకు ఏం చెప్పినా అంటే ఒకవేళ ఆ వీడియో పైన సపోర్ట్ కనుక వచ్చినట్టయితే నెక్స్ట్ టైం అదే బేస్ పైన మనం ఒక హౌస్ లాంటిది క్రియేట్ చేద్దామని చెప్పేసిన. సో ఫైనల్ గా ఆ రోజు అయితే రానే వచ్చేసింది. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం తుమ్మ చెట్టు పైన ట్రీ హౌస్. ఆల్రెడీ బేస్ అయితే క్రియేట్ అయి ఉంది కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే ప్రాపర్ గా గోడల షేప్స్ కావచ్చు, రూఫ్ షేప్ కావచ్చు, అన్ని తీసుకోవాలి. అంతేకాకుండా మనకు సరౌండింగ్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఏం యూజ్ చేయబోతున్నాం, దాన్ని ఏ విధంగా కవర్ చేయబోతున్నాం అని చెప్పేసి ఇప్పుడు వీడియోలో అయితే మీరు మొత్తం చూడబోతున్నారు అనమాట. సో వర్షం కొట్టే ఛాన్స్ ఉంది, అంతేకాకుండా ఫుల్ గాలి వస్తుంది. మనం అది క్రియేట్ చేయడంలో పెద్ద ఛాలెంజింగ్ పార్ట్ అయితే ఎదుర్కోబోతున్నాం. సో చూద్దాం మరి అది మాతో అవుతుందా కాదా అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తం మనకు ఆల్ 4 సైడ్ల మెజర్మెంట్స్ అయితే వచ్చేసినాయి. మధ్యలో ఈ పైన తర్వాత చూసుకుందాం, ఎందుకంటే అవి ఎంత రావాలి ఏం కథ అని చెప్పేసి కింది ఫ్రేమ్ తయారైపోయిన తర్వాత దాన్ని చూసుకోవచ్చు. సో ఇప్పుడు అరే ఏమేమి మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ ఫీట్స్ రాడ్లు కావాలి. ఫస్ట్ ఇక్కడ ఫ్రేమ్ కట్టేసి ఆ ఫ్రేమ్ని కట్టేలా కట్టిన తర్వాత లేపుడు దించుడు తర్వాత మీదనే బిల్డింగ్ అయితే మొత్తం. ఇంత ముందుకు మనం ఈ పైప్ అయితే వేరే హౌస్ కోసం వాడినాం కదా, ఇది ఎడ్జ్ మొత్తం ఖరాబ్ అయింది. దీంతో మనం కడి చేసుకొని మంచి అది ట్రాన్స్పరెంట్ హౌస్ లో వాడినాం. ట్రాన్స్పరెంట్ హౌస్ లో వాడినాం కదా, అందుకే ఇది ఖరాబ్ అయింది. ఇక్కడ ఉంటే వెల్డింగ్ కొట్టనికి రాదు, అందుకే ఇంత మంది మంచిగా కడి చేసుకుంటా. ఏం పని లేదని ఒక పని చెప్పి మనం కూర్చొని చేసుకునే పని అట్లా అని చెప్తే ఇక్కడ వైర్ కొద్దిగా కారు పెడదు కదా. సో ఫైనల్గా మీద ఫ్రేమ్ అయితే సెట్ చేసేసినాం. కాకపోతే మాకు ఏమనిపిస్తుంది అంటే మేము ఏదైతే ఇల్లు ఫ్రేమ్ తయారు చేస్తామో ఆ ఇల్లు ఫ్రేము ఈ విధంగా తయారు చేస్తాం, కట్టెలా కడతాం. ఓకే, మన ఇల్లు చుట్టూ వచ్చేసి ఇట్లా ఒక లెవెల్ ఉంటుంది. మనం కూర్చొని నవారేమో కిందికి వెళ్ళిపోతుంది. భలే ఉంటుంది కావచ్చు, కిందికి వెళ్ళి గాలి వస్తుంది. ఇక్కడ కూడా ఏమైనా వేసేసుకోవాలి. దీన్ని ప్రాపర్గా తయారు చేసుకోవడం, ఎందుకంటే వర్షాకాలం వెళ్ళిపోయేదాకా దీనిలో ఉండడానికి ట్రై చేస్తాం అన్నట్టు. అలాగే ఈ చెట్టు కొమ్మలు వీటిని ఏం డిస్టర్బ్ చేస్తలేము. ఈ ఇల్లు లోపలికి వెళ్ళే బయటకు ఉంటాయి. ఆ విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సో అది ఇంకా మీరు ముందు అయితే చూస్తారు. ఇప్పుడు ఫస్ట్ తలిగేసుకోవచ్చు, చెట్లకు తలిగిచ్చేసుకోవచ్చు, ఏమైనా పెట్టచ్చు. ఒకవేళ వర్షం కూడా దీని పొంటి వచ్చినా కానీ దీని పొంటే కారిపోతాయి కిందికి, మనకి ఏమి ఇబ్బంది కాదు. అటు నుంచి వచ్చే వాన మనకు మడకుండా ఉండాలి, అది చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే పెట్టేస్తున్నట్టు ఆకలిగా. సో ఫైనల్గా 2 సైడ్లు అయితే మనకు టాకలెట్ అయిపోయింది. ఇంకా 2 సైడ్లు కొట్టినట్టయితే పర్ఫెక్ట్గా మన ఫ్రేమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మూడు మూలలు అయితే అయిపోయింది వెల్డింగ్ కొట్టుడు. ఇంకొక 4వ మూలలు అవుతున్నది. మన జింగానని అయితే కొడుతుండు. గైస్ మనం వర్క్ చేస్తున్నాం కదా, మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఎవరు నకోడు ఇలా లేదుగా స్కూల్, సండేగా సండే ఫండే. ఇందాక ఎప్పుడు మన జింగానని అయితే తాళ్ళు అయితే కట్టుకుందాం అన్న. దేనికోసం అంటే అటు ఇటు కదలకుండా ఫ్రేము, దానికోసం అయితే తాళ్ళు అయితే కడుతున్నాం మంచిగా, కొబ్బరి తాళ్ళు.
ఇవరిదాకా మీరు చూసారు కావచ్చు, మనకు ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. అంతేకాకుండా మనకు ఒకవేళ రూమ్ తయారైపోయిన తర్వాత గాలి వచ్చి ఎగిరిపోద్దు అని చెప్పేసి అదే ఫ్రేమ్కి మొత్తం తాళతో అయితే కట్టేసినాం. మీరు చూసారు కావచ్చు. ఈ వర్క్ అయిపోయిన తర్వాత జస్ట్ లంచ్ బ్రేక్ తీసుకున్నాం అంతే. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ దాటిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు 4 సైడ్లు 4 పోల్ అయితే లేవాలి. సో ఆ పోల్ అనేవి మనం కింద గ్రౌండ్ మీద ఉన్నప్పుడు చూసుకున్నప్పుడు ఒక తిరుగు ఉంటాయి, దానికి పోయిన తర్వాత చూసుకున్నప్పుడు ఒక తిరుగు ఉంటాయి. ఎందుకంటే అది మనకు మంచి కదా, అది కూడా డ్రిప్ పైపులతో తయారు చేసింది కాబట్టి దాని మీది పోగానే దిగబడుతుంది అనమాట. సో దానివల్ల మనకు హైట్ తక్కువ ఉన్నా సరే ఈ హైట్ సరిపోతుంది కావచ్చు. ఎంత ఇది బరాబర్ ఇచ్చినాం రా, అంటే మనకి ఇంకా కొంచెం డౌన్ అవుతుంది. మరి ఇట్లా క్రాస్ వస్తుంది కాబట్టి హైట్ అవుతుంది రా. ఇంకా తక్కువ తీసుకున్నా సరే 5.5 పెట్టుకోవాలి. ఒకసారి ఇదే పైపును మీది తీసుకొని చూస్తాం, మాకు ఎంత కావాలో అక్కడ మార్క్ చేసుకుందాం, తర్వాత కింది తెచ్చుకొని చూసుకుందాం. ఒకసారి మీదివే చూద్దాం, అర్థమవుతుంది. ఇప్పుడు 4 సైడ్లు ఏవైతే రాడ్ రాబోతున్నాయో యాజ్ ఏ పిల్లర్ లాగా రాడ్లు వచ్చేసి ఇవే అన్నమాట. ఇప్పుడు మీకు చూస్తున్నట్టయితే హైట్ తక్కువ అనిపిస్తుంది కావచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం పైకి ఎక్కిన తర్వాత మంచి అనేది డౌన్ అవుతుంది కాబట్టి దాని ప్రకారం మనకి ఈ హైట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి ఇల్లు షేప్లో వస్తుంది కాబట్టి అది ఈ విధంగా వస్తుంది. సో అప్పుడు మనకు ప్రాపర్గా సెట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఈ 4 రాడ్లని ఎడ్జెస్ ప్రాపర్గా రఫ్ చేసుకొని దాని పైన అయితే నిలబెట్టేద్దాం. మీద మన పిల్లర్లు వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాటి మీద ఇప్పుడు మనం కింద బేస్ టైప్లో ఎట్లయితే ఫ్రేమ్ అయితే తయారు చేసుకున్నామో అలాంటిది ఇంకొక ఫ్రేమ్ అయితే తయారు చేసుకోవాలి. దానికి సంబంధించిన మెజర్మెంట్లు 11 ఫీట్లు 8.8 ఇట్లా ఉన్నాయి. ఈ మెజర్మెంట్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెల్డింగ్ కొట్టాలి. ఒక ఫ్రేమ్ మళ్ళీ తయారు చేసి మీదికెంచెలు దించాలి మళ్ళీ. సో ఇప్పుడు ఇవైతే వెల్డింగ్ కొట్టుకుందాం. సో మొత్తానికి 3 సైడ్లు మనకు రాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు పైన చూడొచ్చు, అటు సైడ్ ఒక సైడ్ కొట్టేది ఉంది, ఈ పక్క కంప్లీట్ అయిపోయింది, ఆ వెనక పక్క కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదేం చేస్తున్నామంటే ఇది కూడా 1 సైడ్ రాడు, కాకపోతే మనకు ఒక సైడ్ మండ వస్తుంది. ఆ మండ వల్ల మనకి రాడ్ అనేది చక్కగా పడతలేదు అనమాట. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మండ వచ్చేస్తుంది, ఈ మన రాడ్ అనేది ఇట్లకెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఫిట్ చేసినప్పుడు చూస్తారు మీరు ఏ విధంగా వస్తాయని చెప్పేసి. సో దానికోసం ఈ స్పెషల్ మెకానిజం ఇప్పుడు తయారు చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినాం కదా చెట్టు మండ వచ్చేసి ఒక చిన్న పైప్ తయారు చేస్తున్నాం అని చెప్పేసి. ఆ వంక వచ్చేసి ఇదే మండకు అన్నమాట. ఈ మండ డిస్టర్బ్ చేస్తుంది బాగా, ఇక్కడ నుంచి ఇట్లా తిరిగి వస్తుంది. ఒక మిస్టేక్ అయితే అయింది ఈడ. ఈ లాస్ట్ వెల్డింగ్ అన్ని ఫ్రేమ్లో అయిపోయింది, ఇది ఒకటి ఉండే. దీన్ని ఆ టైసన్ కిందికి దిగి అది లెంత్ చూడువా, ఏడు దాకా ఉంది, ఎటుంది, స్ట్రేట్ ఉందా అని చూడమంటే చూసిడు ఇంత ఎక్కువైంది, జాయింట్ ఎక్కువైంది. అటు ఒత్తమంటే ఆమె అంటే వస్తాడు, అయితే వచ్చేసరికి కింది రీపీకింది. గంధం నేను అదే అడిగిన, అదే అడిగితే జింగిడిగా చెప్పచ్చు కదా. ఎందుకు ఇరగొట్టినా చక్కగా ఉంటే గిట్ల ఎటైనా గిట్లుండాలి కానీ గట్ల అవుతుంది. లేదు ఏమున్నారా జింగిడిగా, ఏం పోలీసు ఉన్నారా. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఒక బాక్స్ షేప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద ఒక ఫ్రేమ్ వచ్చింది, మీద ఒక ఫ్రేమ్ వచ్చింది, 4 సైడ్ 4 పోల్ అయితే వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే పైన పైకప్పు కోసం అనమాట. ఇటు సైడ్ వస్తుంది, సేమ్ వెనక సైడ్ కూడా వస్తుంది. సో ఇప్పుడైతే ఇది వెల్డింగ్ కొట్టేదాన్ని. సో
మొత్తానికి ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇడికి వచ్చేసి మన ఎంట్రెన్స్ అయితే ఉండబోతుంది. లాస్ట్ ఒక చిన్న డబ్బులు కనబడుతుంది కదా, అది వచ్చేసి మన ఎంట్రెన్స్ అనమాట లోపల రానికి. ఈ మిగతా అదంతా మనకి ప్యాక్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇంకా 2 సైడ్లు 2 రాళ్ళు అయితే కొట్టేది ఉంది. మధ్యలో కొట్టినాం కదా రాళ్ళు, మనం ఎందుకంటే ఏదైనా ఒక కవర్ తీసుకున్నా లేకపోతే వేరే ఏది తీసుకున్నా సరే గాలి కాగనికి కవర్లు అయితే పెడుతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ దిక్కు ఒకటి వస్తుంది, అక్కడ దిక్కు ఒకటి వస్తుంది. ఆ 2 రాళ్ళు కొట్టినట్టయితే కంప్లీట్ అయిపోతుంది. అది నీకు ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా మార్కేసి ఇచ్చేసి ఇక గొడవలతో చిన్న మార్క్. సో మొత్తానికి ఈవినింగ్ టైం వరకు మీరు చూడొచ్చు ఇంత ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇటు సైడ్ అయితే బాగా బందోబస్తున్నది. ఇంకా కాకపోతే మా వెల్డింగ్ కొద్దిగా అటు ఇటు ఉంటుంది కాబట్టి ఇది ఆగచ్చు ఆగకపోవచ్చు, దీని మీద నమ్మకం పెట్టుకోలేము. ఇది మెయిన్ ఎందుకంటే ఈ మూల బందోబస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ గళ్ళు ఉన్నాయి కదా, ఈ గళ్ళు వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట. సో మా దగ్గర పైపులు అయిపోయినాయి. ఈ గళ్ళు ఏం చేస్తామంటే ఈ విధంగా పొడుగుల స్థలాలు అయితే నిలబెడతాం. దాని తర్వాత దీనికి కావాల్సిన కవరింగ్ అయితే ఇచ్చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ వాన పడే వరకు రెడీ ఉండాలి. ఎప్పుడైనా వాన కొట్టిందంటే ఊరికొచ్చి దీని కింద ఉండొచ్చు, లేకపోతే దీనిలో మీదకన్నా ఎక్కచ్చు. సో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడైనా నైట్ టైం ఇక్కడ ఉన్నా కానీ ఇందులోనే స్టే అవ్వడానికి కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు అయితే సెట్ చేసుకుంటున్నాం. ఒక చిన్నపాటి రూమ్. ఈ కటర్ చీకిపోయిన తర్వాత ఇది ఎక్కితే ఇరిగిపోతుంది అన్నప్పుడు దీన్ని తీసేస్తాం. ఆ వారు దాకా ఉంటుంది. సో ఏదేమైనా ఈ విధంగా అయితే అవుట్పుట్ వచ్చింది. ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీని మిగతా పార్ట్ రేపు అయితే కంటిన్యూ అవుతుంది. ఇక ఈ రోజు అయితే వర్క్ ఇక్కడికి ఆపేస్తున్నాం. ఇప్పుడు జస్ట్ ఒక బొక్కల దయం తయారైంది అంతే. జస్ట్ ఫ్రేమ్ రెడీ అయిపోయింది. సో మిగతా వరకు రేపు చూసుకుందాం ఇక. సో ఈ రోజు వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే ఆల్రెడీ ఎస్టర్డే చెప్పినా నేను ఈ పెద్ద బాక్సులు ఉన్నాయి కదా, అవిట్లలో అయితే సలాకులు అయితే పెట్టబోతున్నాం అనమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనం ఫర్దర్గా కట్టబోయే కవర్ కావచ్చు ఏదైనా సరే అది లోపలికి రాకుండా అయితే ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు మనకు 9 సలాకలు కావాలి. ఎంత దగ్గరికి వేసుకుంటే అంత బెటరు. 9 అన్న కొడతాం, లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ కొడతాం. ఒకవేళ బాక్స్ పెద్ద ఉన్నట్టయితే 2 కొట్టనికి ట్రై చేద్దాం. ఒకటి తక్కువ ఉన్నట్టయితే 1 కొట్టనికి ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ ఒకటి సరిపోతుంది అనుకుంటున్నా, చూద్దాం మరి ఎన్ని పడతాయో. సో ఈరోజు వచ్చేసి మన ట్రీ హౌస్ ప్రాజెక్ట్ పైన 1 అవర్ అయితే వర్క్ చేసినా. 1 అవర్లో ఏం జరిగింది అంటే ఆల్రెడీ నేను ఎస్టర్డే చెప్పినా కదా, అలాగే ఈరోజు స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చెప్పిన. మధ్యలో ఎక్కువ గ్యాప్లు ఉన్న దగ్గర ఆ చిన్న సలాకలు అయితే కొట్టేసినాం అనమాట. వీటి వల్ల ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు చెప్పింది ఇక మళ్ళీ ఎప్పుడైతుంది, ఎప్పుడైనా మనం దానికి ఏదైనా కవర్ కానీ ఏదైనా గోడ లాంటివి తీసుకున్నప్పుడు గాలికి లోపలికి రాకుండా బయటికి పోకుండా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట. ఇక రేపు మొత్తం ఓవరాల్గా ఇది కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. రేపు ఫుల్ డే ఓవరాల్గా దీనిపైన కూర్చుంటాం. ఇక దీన్ని మొత్తం కంప్లీట్ చేసి దాన్ని లగ్జరీగా కన్వర్ట్ చేసి దాంట్లో ఉండొచ్చు అనే విధంగా దాన్ని కన్వర్ట్ చేసి మీకు చూపిస్తాం. అలాగే మన ఈ హౌస్కి ఒక నిచ్చెన కావాలి. ఆ నిచ్చెన కాదు, డైరెక్ట్ మీ దాకా ఎక్కువ ఇష్టట్టు ఉండాలి. ఒక పెద్ద నిచ్చెన ఇక్కడ పొక్కలు తీసి ఇక్కడ వాతాం, అది ఇది జరగకుండా ఉండాలి, బందోబస్తు ఉండాలి. అంతేకాకుండా ఇంకా మనకు లోపల ఇంటీరియర్ కావచ్చు, ఇంకా మనకు డోర్ రావాలి, డోర్ కావచ్చు. ఫుల్ వర్షం వచ్చినా సరే మనం అందరూ ఉండి సర్వైవ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఇది మనకి ఎక్కడ అంటే మనం లాస్ట్ టైం ఒకసారి అడవిలోకి వెళ్ళి చికెన్ వండుకున్నాం కదా, అప్పుడు మనకు వర్షం పడ్డప్పుడు మీదికి వాటర్ డ్రాప్స్ ఈ విధంగా కనబడ్డాయి. సేమ్ ఆ విధంగా ట్రాన్స్పరెంట్ హౌస్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా చెట్టు పైన మనం దాని పీది ఉన్నప్పుడు ఒకవేళ వర్షం కొడితే ఆ వెళ్ళే డ్రాప్స్ మనం తడవకుండా లోపల కూర్చుంటాం కదా, ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కంపల్సరీగా దాన్ని ఎంజాయ్ చేద్దాం అన్న ఒక ఉద్దేశంతో ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసినాం. ఇది మొత్తం ఓవరాల్గా ట్రాన్స్పరెంట్ అయితే రాబోతుంది. సో మిగతా ప్రాజెక్ట్ అయితే రేపు కంటిన్యూ చేద్దాం. రేపు మ్యాక్సిమం దాన్ని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. చలో రేపు కలుద్దాం మళ్ళీ. సో ఈరోజు వచ్చేసి మన ఈ ట్రీ హౌస్ తయారు చేయడంలో డే 3. ఈరోజు పని ఏం పెట్టుకున్నామంటే దీనికైతే మొత్తం కవరింగ్ అయితే ఇచ్చేస్తాం. మనకు మెయిన్ కావాల్సింది రూఫ్ అండ్ గోడలు కాబట్టి అవి కంప్లీట్ చేసుకున్నట్టయితే ఇక లోపల ఇంకేదన్నా చేయొచ్చు. సో ఈరోజు వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇప్పుడు క్యాట్గాడ్ ఏం చేస్తుందంటే మనం మీద వరిసే కవర్ ఉంటుంది కదా, కవర్ అనేది సలాగలకి కిందికి పడిపోకుండా తాళ్ళు అయితే కడుతుండు. వేరే సైడ్ నుంచి నేను కూడా తగులుతాయి. ఇక తాళ్ళు కట్టడం అయిపోయిందంటే మనం మీదికి వెళ్ళి కవర్ వేసేయచ్చు. ఆ ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది కింద, దాన్ని అయితే యూజ్ చేస్తాం అన్నమాట మీద. సో వర్షం పడ్డా కానీ మనం మీదికి వెళ్ళి ఇట్లా డ్రాప్స్ కనబడతా ఉంటాయి. ఆ ఫీల్ వేరే ఉంటుంది. తయారైన తర్వాత చూపిస్తాం మీకు అది.
సో ఫైనల్ గా మనం మీద కావాల్సిన తాళ్ళు అయితే మొత్తం కట్టేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ గోడలు కడుతున్నాం. గోడల కోసం ఈ వ్రాప్ కవర్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ బెండ మొత్తం అయిపోయినా సరే కానీ గోడలు అయితే బందోబస్తు కావాలి. ఎందుకంటే ఆల్రెడీ మన స్టూడియో వర్క్ నడుస్తుంది, మీకు అందరికీ తెలుసు కావచ్చు. మన స్టూడియో అయ్యేదాకా ఇదే మా ఇల్లు. ఇక స్టూడియో అయిన తర్వాత కూడా ఉంటుంది ఇదే. దీనంతా ఇది కూలిపోయేదాకా అట్లే ఉంచడానికి అయితే ట్రై చేస్తాము. ఒకవేళ ఇవి వేరే ప్రాజెక్ట్ దేనికైనా అవసరం పడకపోతే ఆ లెక్కలు అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట. మరొక ఇల్లు కట్టుకుంటున్నట్టు తయారు చేసుకుంటున్నాం దీన్ని. ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేం. సో ఇప్పుడైతే ఫటాఫట్ ఈ కవర్ అయితే చుట్టేసేదాం. ఈ కవర్ చుట్టే ప్రాసెస్లో ఒక ఎండిపోయిన కొమ్మ అయితే అడ్డం వచ్చింది అన్నట్టు. దాన్ని తీసేస్తున్నాం ప్రజెంట్. పచ్చిదేం కొట్టేస్తలేం. అది తీసేస్తే కవర్ మనకి ఈజీగా చుట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు. జిట్టి బొమ్మ ఉండాలని చెప్పేసి ఒక బొమ్మ కట్టినాం. కానీ ఇప్పుడు అది దేం మండకైతే కట్టినామో ఆ మండ డిస్టర్బ్ చేస్తుంది. అది కూడా ఎండిపోయిన మండనే. సో ఇప్పుడు ఆ మండని తీసేయాలంటే ఇప్పుడు సూర్యాన్ని తీసేయాలి. సూర్యాన్ని తీసి సైడ్కి పెడుతున్నాం. వానికి వేరే షర్ట్ వేసి పెడతాం. ఆ కలర్ సరిగ్గా కనబడతలేదు. చుట్టూ కవర్ చుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఏరియాలో మనకు డోర్ అయితే కావాలన్నమాట. ఈ డోర్ కోసం ఈ కవర్ కడిగేసి దీన్ని ఇటే మలిసి టేపేస్తాం, దాన్ని అటే మలిసి టేపేస్తాం. సో దీనివల్ల మనకి ఇక్కడ డోర్ ఎంట్రెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఎంట్రెన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కూడా ఒకసారి మీరు తీసుకొని చూపిస్తాం ఏ విధంగా క్రియేట్ అయింది లోపల. ఇక్కడ ఎంత గాలి వస్తుందో లోపలి పోతే గింత కూడా గాలి వస్తుంది, ఉడకపోతుంది, చెమటలు కారుతున్నాయి లోపల. నైట్ టైం మస్తు ఉంటుంది కదా చలి పెట్టకుండా. దీన్ని మెల్లగా కాటు పెట్టరు కిందకి. సో ఫైనల్గా చుట్టూ గోడలు కట్టిన తర్వాత ఈ విధంగా అయితే లుక్ ఉందన్నమాట. మేము ఉన్న సైడ్ కొద్దిగా ఓపెన్ ఉంది కానీ అటు సైడ్ చెట్టు సైడ్ మీరు చూడొచ్చు. మొత్తం చెట్టు కొమ్మలు అన్నీ మన ట్రీ హౌస్లోనే ఉన్నాయి. ఆ కొమ్మలు అన్నింటినీ దాటించుకుంటూ ఇప్పుడు మీదకి కవర్ అయితే వేయాలి, ఎటువంటి ప్రాబ్లం కాకుండా. ఎందుకంటే అక్కడ దాకా పోయిన తర్వాత నీళ్ళు దానిపోంటే గారి మళ్ళీ ఇటు సైడ్ వస్తాయి. లోపలికి గారినట్టయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కావచ్చు. అది ఆ ప్రాబ్లం కంపల్సరీ ఫేస్ చేయాల్సిన తప్పదు కదా. సో అట్లా కావద్దు అనుకుంటే మొత్తం మండలు తీసేయాలి. మరి పెద్ద పెద్ద మండలే పోతాయి. సో ఇదంతా రిస్క్ వద్దని చెప్పేసి ఆ మండలను అట్నే ఉంచేసినాం. కాకపోతే మనకి ఎక్కడైతే కవర్ వస్తుందో అక్కడ ప్రాపర్గా టేప్ చుడదాం. టేప్ చుట్టినా కానీ అక్కడ కొన్ని డ్రాప్స్ పడతాయి. అవి ఎక్కడ పడుతున్నాయో చూసుకొని మేము అక్కడ ఉండకపోతే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పైనకు రూఫ్ కవర్ అయితే తీసుకోబోతున్నాం. రూఫ్ కవర్ కూడా ట్రాన్స్పరెంట్ అయితే రాబోతుంది. ఎందుకంటే మనకు పడే వర్షం కనబడాలని చెప్పేసి నేను అప్పటి నుంచి చెప్తున్నాను కదా, మెయిన్ దానికోసమే. ఇక్కడ పైన కూర్చున్నాం, బయట ఫుల్ గాలి వస్తుంది, లోపలికి గాలి వస్తలేదు. క్రేజీగా అనిపిస్తుంది అసలు. దాని పొంటే కారుతాయి కావచ్చు, కారి పడితే కాడ పడతాయి. ఏం బాధలేదు, కిందకే పోతాయి. గిదా మనం ఏదైనా మ్యాట్ వేస్తే అంతమంది తీసేసుకోవాలి. మరి దీన్ని ఇట్లా ఉంచంగా రాత్రి చల్లగా వస్తుంది దీనికి కిందికి వెళ్ళి. దీన్ని ఇక వాడేస్తాం, ఇక ఈయన అనుకుంటాం. ఇక రాత్రి తినొద్దాం, ఈయన అనుకున్నాం. ఇక మంచిగా ఎంజాయ్. కడిగేసిన ముక్కు ఉండే, ఆ ముక్క సెట్ అవుతుందో లేదు అనుకున్నాం కానీ బరాబర్ సెట్ అయిపోయింది. దీన్ని ఇక మంచి టేపులతోటి దారాలతో మంచిగా బందోబస్తు కట్టాలి, అటు ఇటు ఉసిపోకుండా. ఇటు సైడ్ ఈ కవర్ ఎక్స్ట్రా ఉంది, దీన్ని ఇటే వస్తాం. ఎందుకంటే వర్షం ఇటు సైడ్ నుంచి వస్తుంది బాగా, ఆ డోర్కి అవుతుంది. సో పైన కవర్ వేసిన తర్వాత మాత్రం క్రేజీ లుక్ అయితే వచ్చింది. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రాపర్గా ఇప్పుడు ఎంత పెద్ద వాహనం అయినా సరే తట్టుకోవచ్చు దీన్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. లోపల నుంచి ర్యాప్ కవర్ చుట్టినా దాని మీకెళ్ళి కవర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత గాలి వచ్చినా సరే అది లోపలికి ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడదు. అలాగే ఇటు సైడ్ మొత్తం డక్కెన్లు మూతలు పెట్టుకున్న మొత్తం మూలలు అయితే కొట్టినాం కవర్కి. ఎంత గాలి వచ్చినా చినిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది. అటు సైడ్ వీలైనంత గట్టిగా గుంజుకొని దీనికి టేపులు వేసుకుంటూ పోతాం. అటు సైడ్ గుంజురా.
సో ఫైనల్గా మీద కవర్ కప్పిన తర్వాత లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీరు బయట నుంచి చూసి కానీ లోపల నుంచి చూడలే కదా. ఇటు సైడ్కి వచ్చేసి మనకి ఎటువంటి మండలు లేవు కాబట్టి ప్లేన్గా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇటు సైడ్ మీరు చూడొచ్చు 1 2 3 ఇంకొకటి బయటకు ఉంది, అది 4. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మూడింటిని ఈ కవర్లోకి వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట. సో ఇంత మంచి కవర్ని కడి చేసుకుంటూ అయితే సెట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ కడి చేసిన తర్వాత ఈ మండ చుట్టూ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇంతగానో మిగిలింది కదా, దీన్ని మొత్తం కడి చేస్తాం. వీటికి కడి చేసి ఆ మండకు అటు ఇటు వేసేసినామంటే ప్రాపర్గా సెట్ అవుతుంది. నేను ఇప్పుడే వచ్చేసరికి మనం ఏదో గుడిసె మొత్తం రెడీ చేసి పెట్టిరు. మనం లేట్ నైట్ అయినప్పుడు ఇక ఈయనే వండుకోవచ్చు. మంచిగా వాన కొట్టిన అడగకుండా మంచిగా ప్రిపేర్ చేస్తారు. కచ్చకచ్చ అనుకున్నా కానీ గింత కచ్చ అనుకోలేదు. రోజు రాగానే ఏదో ఒకటి తయారు చేస్తారు. నిన్న రాగానే ఒకటి తయారు చేసిరు, మొన్న రాగానే ఒకటి. వచ్చేటోడే షాక్ అవుడే ఉన్నది రోజు ఇక. సో ఫైనల్గా దగ్గర హాఫ్ డే టైం అయితే పట్టింది. ఈ విధంగా మనకు ఒక స్ట్రక్చర్ అయితే వచ్చిందన్నమాట. ఈ రోజు ఎటువంటి దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ నాకు తెలిసి జస్ట్ రానే కంప్లీట్ అయ్యేటట్టుంది. లోపల డెకరేషన్ అదేదంతా మళ్ళీ నెక్స్ట్ డేనే పడేటట్టుంది. చాలా టైం తీసుకుంటుంది. ఒక 1 డేలో కంప్లీట్ చేద్దామన్న ప్రాజెక్టు రోజు కింద చేసిన ఒక 4 రోజులు అయితే పట్టేట్టుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం మీద కప్పిన కవర్ ఉంది కదా, ఒకవేళ ఫుల్ గాలి వచ్చినట్టయితే మనం చుట్టూ మూలలు కొట్టినాం. కాకపోతే గాలి లేపినట్టయితే ఒక్క మూల దిగిందంటే అన్ని పట్ అని కూడా దిగిపోతాయి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఇట్లా అడ్డంలా ఒక 4 తాళ్ళు కడదాం అనుకుంటున్నాం. లుకింగ్ అయినా సరే అది బందోబస్తు ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి వాడు తాళ్ళు సెట్ చేస్తుండు. దానికంటే ముందు మనకి ట్రాన్స్పరెంట్ హౌస్కి డెకరేషన్ అయితే చేద్దాం. ఇటు సైడ్ ఈ డబ్బా కనిపిస్తుంది కదా, ఒక డబ్బాకు చుట్టూ ఇట్లా బ్లాక్ టైప్ వేసుకుందాం. ఆ తర్వాత మధ్యలో ఏదైనా కిటికీ లాగా ఆ విధంగా అటు సైడ్ అన్ని సైడ్లు అయితే సెట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది ఒక పక్క సరిపోతుంది అనుకుంటా. సరిపోకపోతే ఆ వేరే సైడ్లు కూడా వేసుకుందాం. అట్లే లోపల కూడా ఇంకా సెట్ చేయాలి. సో ఇప్పుడు డెకరేషన్కి అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్. సో ఫైనల్గా లంచ్ టైం వరకు కనుక చూసినట్టయితే ఈ విధంగా అయితే వర్క్ అయిపోయింది అనమాట. పెద్ద ఏం కనబడతలేదు కావచ్చు. ఒక్కొక్క వర్కే దగ్గర అర్ధ గంట పడుతుంది. ఎందుకంటే పేరుకి ఇంతమంది ఉన్నాం కానీ క్యాట్గా నేనే చేసేవాడికల్లా కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నాను. ఇప్పుడు వచ్చినా నాతో ఏం చేయలేదు అడుగు, నువ్వే అడుగు. మూలలు మేమే కొట్టినాం, తెల్ల కవర్ మేమే కప్పినాం, చుట్టూ టేప్ మేమే కిందికి మీదికో 30 సార్లు కిందికి పోవచ్చు. కాదు మీరు అవన్నీ చేసిరు, మీరు అవన్నీ మీద చేసిరు. కింది ఉండి అందించింది అయితే తెలకవర్ ఏమంటే తెలకవర్ తెచ్చిన వాడు మూలలు చెప్పకే వద్దు నీకు సపోర్ట్ చేయదు. కింది ఏమంటే డ్రిప్ పైపు కోసుకొచ్చిన చాలా వాళ్ళు కప్పాల్సింది పోయి దుప్పర్లు కప్పుతారు. సో వీడు బాధపడుతుండు ఏం పని చేయలేదని చెప్పేసి. నెక్స్ట్ టైం ఏదైనా బాధపడినప్పుడు ఇంకే చెప్తాం. దాన్ని డిస్మౌంట్ చేసినప్పుడు మొత్తం నువ్వు చూసుకోవాలి, అన్ని పిసిరి పారేస్తా. సో ఇది గైస్ నిజంగా వర్క్ అయింది. ఇంకా లోపల ఇంకా మస్తు డెకరేషన్ చేయాలి. ఇంకా మనకు ఒక లగ్జరీగా దాన్ని కన్వర్ట్ చేసేస్తాం ఇదే వీడియోలో. మళ్ళీ లాగ్ చేయం మళ్ళీ ఇంకొక వీడియో అది అని చెప్పేసి కాకుండా ఇదే వీడియోలో మన లోపల డెకరేషన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇంకా కింద మనం సర్వే కానీ అది కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక పర్ఫెక్ట్ ఉందిరా అనేది దాన్ని రెడీ చేస్తాం. అంతేకాకుండా మనకు ఒక నిచ్చెన కూడా కావాలి, వేరే ఈ నిచ్చెన కాదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి మీద సలాక దాకా ఉండాలి నిచ్చెన. సో దానికి కూడా కట్టెలు తీసుకొచ్చి కట్టెలు కడిగేసి దానికి ఒక నిచ్చెన తయారు చేయాలి. ఆ వర్క్ మొత్తం జింగని కప్ప చెప్పేసి నువ్వు నిచ్చెన తయారు చేయాలి ప్రాపర్. ఆ కట్టెలు కావాలి, కట్టెలు తీసుకురాని పోవాలి. ఇంకా మస్తు వర్క్ ఉంది. నాకు తెలిసి ఇవాళ కూడా కంప్లీట్ కాదు, అది రేపు అవుతుంది. కట్టెలు తెచ్చుకొని రేపు తయారు చేద్దాం మొత్తం. సో ఇప్పటి వరకు అయితే ఈ వర్క్ జరిగింది. సో మిగతాది టైం ఉంటే ఇవాళ అవుతుంది, లేకపోతే రేపు అయితే కంటిన్యూ చేసేద్దాం. సో చలో ఇప్పుడైతే లంచ్ బ్రేక్, లంచ్ చేసేద్దాం. సో ఫైనల్గా 3 days ఎఫర్ట్ పెట్టిన తర్వాత మన ట్రాన్స్పరెంట్ ట్రీ హౌస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు బయట నుంచి ఏ విధంగా అనిపిస్తుందో అంతకంటే 200% లోపల అయితే లుకింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇంతకుముందు మనం నార్మల్ నిచ్చెన వేసుకొని పైకి ఎక్కేవాళ్ళం కదా, ఈసారి నిచ్చెన కూడా చేంజ్ అయిపోయింది. బందోబస్తు ఉండాలని చెప్పేసి సరువు కట్టెలు ఉంటాయి కదా,
వాటికి మళ్ళీ సరువు కట్టెలనే మంచి తాడుతో అయితే కట్టినాం అనమాట. ఇప్పుడు ఒక్కసారి ఇద్దరిద్దరు ఎక్కినా ఏం కాదు, ఎటువంటి టెన్షన్ లేకుండా ఎక్కచ్చు దిగచ్చు. ఇంత ముందు మనకు ఉన్న నిచ్చిన ఏ విధంగా ఉంటుండే అంటే అది ఎక్కుతున్నట్టయితే ఒకరు పట్టుకుంటూ లేకపోతే ఎక్కడ స్లిప్ అయిపోతుందేమో అని చెప్పేసి టెన్షన్ అయితే ఉంటుండే. సో ఇప్పుడు నిచ్చెన వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో మనం వచ్చేసి దగ్గర ఒక 3 నెలల కింద 2 నెలల కింద ఈ మంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం. ఆ మంచి వచ్చేసి ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక లగ్జరీ ట్రాన్స్పరెంట్ హౌస్ లాగా అయితే కన్వర్ట్ అయిపోయింది అనమాట. సేమ్ అప్పుడు యూజ్ చేసిన పిల్లర్స్ అవే కట్టెలు ఉన్నాయి, చెట్టుకు మనం కొట్టిన 2 కట్టెలు అవే ఉన్నాయి. ఏది క్రియేట్ అయినా సరే దానిపైనే క్రియేట్ అయింది. మనం వాటర్ పైప్స్ ఉండే కదా, ఏం పైపులు అంటారా, డ్రిప్ పైప్స్ ఉండే కదా, డ్రిప్ పైప్స్ అయితే అదే విధంగా బేస్ లాగా ఉన్నాయి. దానిపైన మేము కొద్దిగా మోడిఫై అయితే చేసినాం అనమాట. సో ఇప్పుడు బయట ఏరియాని అయితే ఒక 2-3 షార్ట్స్ అయితే చూసేయండి. సో ఫైనల్గా అవుట్ సైడ్ లుక్ అయితే చూసేసారు కదా, ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఏం చేద్దామంటే లేట్ చేయకుండా ఫటాఫట్ పైకి అయితే వెళ్ళిపోదాం. పైన లోపల ఏ విధంగా క్రియేట్ చేసినామని చెప్పేసి చూపిస్తాం మీకు. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వచ్చిన తర్వాత మీకు ఏం కనబడుతుంది అంటే కింద గ్రీన్ మ్యాట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంత ముందు మనకి ఇక్కడ డ్రిప్ పైప్ ఉండే కదా, పైపులు మొత్తం కనబడకుండా ఉండడానికి ఈ విధంగా అయితే వేసినాం అనమాట గ్రీన్ మ్యాట్. దీనివల్ల మొత్తం లుక్కే మారిపోయింది, హౌస్ కొంచెం లగ్జరీ అయితే కన్వర్ట్ అయిపోయింది అనమాట. తర్వాత మనం ఇందులో ఎప్పుడైనా సరే సర్వైవ్ అయినప్పుడు ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి దానికోసం ఒక టీవీ, ఇది కూడా దీని లుక్ అయితే మార్చేసింది. అంతేకాకుండా ఇందులో లైటింగ్ కావచ్చు, ఈ డెకరేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మొత్తం చేంజ్ చేసినాం. అలాగే ఇందులో ఇంకొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చూపిస్తాం మీకు. ఇది దీనికి ఉన్న ఆకులు అన్ని తీసేసి గోడలకు పెట్టినాం ఈ విధంగా డెకరేషన్ కోసము. దీనికి ఆకులు లేవని చెప్పేసి క్యాట్గాడ ఏం చేసిందంటే వానకాయలను కడిగేసి దీనికి ఇలా పువ్వులు లెక్క సెట్ చేసాడు. ఇటు ఒకటి ఉన్నది, అటు ఒకటి ఉన్నది, వాడే తయారు చేసినది. ఆ తర్వాత ఇడికి మీకు చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు కనబడుతున్న లైటింగ్ మొత్తం మేము నైట్ టైం అయితే ఆన్ చేస్తాం. అప్పుడు మీకు మొత్తం క్రేజీ లుక్ అయితే వస్తుంది. ఇవి కాకుండా మనకి ఇంకా చిన్న చిన్న బల్బ్స్ కావచ్చు, కలర్ బల్బ్స్, అలాగే ఇక్కడ పైన కనబడుతుంది ఈ చెట్టు కావచ్చు, మొత్తం దీన్ని డెకరేషన్ కోసమే తయారు చేసినాం. మెయిన్గా దీని లుక్ ఏం చేంజ్ చేసింది అంటే ఈ గ్రీన్ మ్యాటే. దీనివల్ల కొద్దిగా లగ్జరీగా అనిపిస్తుంది. ఇంత ముందుకు మన మంచి ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా మారిపోయిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అసలు ఒక చెట్టు మీద ఉన్నట్టుగా లేదు, నిజంగా ఏదో ఒక ఇంట్లోనో లేకపోతే ఒక రూమ్లోనో ఉన్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో తర్వాత మనకు ఒకవేళ బాగుంటుంది అయితే ఇక్కడ ఫ్యాన్, అటు సైడ్ నుంచి గాలి వస్తుంది కానీ ఇటు దగ్గర గాలి వస్తలేదు. బయట ఎంత గాలి వస్తుందో అసలు ఇక్కడ కూడా ఏర్పడలేదు. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట. నైట్ టైం ఒకవేళ వర్షం కొట్టినా లేకపోతే చలి పెట్టినా వాటి నుంచి సర్వైవ్ అయ్యి మనం ఇందులో అయితే ఉండొచ్చు అనమాట. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి, ఇందులోనే క్యాంపింగ్ అయితే చేస్తాం, ఓవర్ నైట్ సర్వైవింగ్ అయితే చేస్తాం. అప్పుడు వర్షం వస్తే ఇంకా క్రేజీగా చూడడానికి అనిపిస్తుంది. లాస్ట్ టైం మనం ఒకసారి ట్రాన్స్పరెంట్ కవర్ తోటి ఒక చిన్న హట్ లాంటివి తయారు చేసినాం కదా, సేమ్ అదే విధంగా ఇది ఉంటుంది అనమాట. వర్షం పడ్డట్టు అయితే ఇక్కడ నుంచి మనకు డ్రాప్స్ పోతా ఉంటాయి, ఆ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఒక ట్రాన్స్పరెంట్ హౌస్ అనుకోవచ్చు మనం, క్రేజీగా ఉంటుంది. దానికోసం వెయిట్ చేస్తుంది. లెట్ పెట్టి నైట్ వర్షం కొడితే బాగుండు అనుకుంటున్నాం మీకు ఆ ఫుటేజ్ చూపించడానికి. ఇప్పుడు ఈ లైటింగ్ అంతా మీరు చూడాలంటే మనకు నైట్ అయిపోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ లైటింగ్ చూసే ముందు ఒకసారి ఇక్కడ మొత్తం దీని లుక్ అయితే ఇచ్చాడు, ఎక్కడ ఏముంది ఏం కథ అని చెప్పేసి. సో ఫైనల్ గా చూసేశారు కదా ఏ విధంగా ఉంది లోపల ఇంటీరియర్ కూడా. కింద కామెంట్ అయితే ఎండి. దీనికి మనకు ఇంకా సీటింగ్ కావచ్చు, సోఫా సెట్ లాంటిది అదొకటి తయారైద్దాం అనుకున్నాం కానీ మనకు స్పేస్ అయితే ఉండదు అనమాట. సో అందుకే ఇక్కడతో అయితే ఆపేసినాం. ఒకవేళ మీ సపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి, దీనిపైనే ఓవర్ నైట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా. సో తప్పకుండా ఈ 3 రోజుల మా ఎఫర్ట్ చూసి ఒక లైక్ అయితే వేసేయండి, ఒక చిన్న కామెంట్ అయితే వేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన పైకి అయితే వెళ్దాం. దారా రే ఏడున్నారా, ఇగో ఈయనే ఉన్నావా? ఏ దారా జింగ్మా వాడేమో పట్టుకోతాడు, మస్తుందనా ఇక్కడేమో పంది పిల్ల పోయినాడు పడతాడు. ఏ పందామేమ్రా ఇక్కడ నుంచే ఇదేనా రూము, ఇన్నే వండుకుంటే మన స్టూడియో రెడీ అయినా వెళ్ళామట. స్టూడియో అవసరం లేదు, నాకు ఇదే ఉండాలి. అంతేనా? కంప్యూటర్ పెట్టుకుంటారా? కంప్యూటర్ ఇదే పెట్టుకున్నాను, ల్యాప్టాపే దానికి తగిలించుకోండి, టీవీ చూసుకుంటే కొట్టేసి. ఇట్లా చూస్తే ఏమైనా కనబడుతుందా? మొత్తం వైడ్గా మీద చెట్టు కింద చెట్టు అడిగి పొలాలు మొత్తం బయటికి కనబడుతుంది. మనం వచ్చేసి లోపల ఉన్నాం, అది కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అన్నా HDMI కేబుల్ ఉంది, దానికి మా తేజాంతో ఒకటి ఏం చెప్తాం అంటే గిట్లా క్రాస్ లా పండుకొని ఇట్లా
కదా తేజ కూడా ఏమే ఏదో ఆసనం వేసేసినావు డైరెక్ట్ వస్తుందండి ఇట్లా శివాసనం ఇంత ముందుకు ఇట్లా అడ్డం మంది ఉంటారు ఇప్పుడు ఎటు అన్నా వండొచ్చు ఇక సెట్ ఉంటది మంచిగా లావట్టుకోవచ్చు డైరెక్ట్. గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే మన లగ్జరీ ట్రాన్స్పరెంట్ హౌస్ లో వచ్చేసి చల్లగా థమ్స్ అప్ అయితే తాగుతున్నాం. జర బాగా ఉడుకుతుంది, జర బాగానే ఉడుకుతుంది. డేట్ ఉందారా? తాగా డేట్ లేకపోతే డేట్ ఉంటేనే తాగుతా. బాయ్ నువ్వు తాగుతా? అరే తాగడు. ఇద్దరికే సాలేదు మస్తు అవుతుంది. నేను హాఫ్ లీటర్ నూకేస్తా. చూద్దాం ఎందుకని పెట్టి చూడురా, నీ పాన పానం కదారా. ఇంకోటి ఏదో నిజంగా జింగా అన్నట్టు మస్తు రోజులు గ్యాప్ వచ్చి థమ్స్ అప్ తాగి దగ్గర వారం అవుతుంది, నీకు ఎక్కువ రోజులు అవుతుంది. సో ఫైనల్ గా ఇది గైస్ మెయిన్ చెట్టు పైన తయారు చేసిన లగ్జరీ ట్రాన్స్పరెంట్ ట్రీ హౌస్. మళ్ళీ చెప్తున్నా, ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 1-2 రోజులతో అయింది కాదు, 3 days మేము పెట్టిన ఎఫర్ట్ ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ మేము 2-3 రోజుల నుంచి తయారు చేస్తున్నప్పుడే వర్షం అయితే పడ్డది 2 సార్లు. లోపల మాత్రం ఎటువంటి చుక్క అవ్వలేదు, కాకపోతే ఫుటేజ్ మేము క్యాప్చర్ చేయలేదు. సో మీకు మళ్ళీ వర్షం పడ్డప్పుడు కంపల్సరీగా ఫుటేజ్ అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకొకటి మనం మిస్ అయిపోయినాం, అదేంటిది అంటే ఇప్పుడు వీడియో క్లోజ్ చేసే ముందు ఒకసారి నైట్ షాట్స్ అంటే నైట్ ఫుటేజ్ అయితే చూసేయండి. సో చూసిగా నైట్ ఫుటేజ్ కూడా మీకు డే టైం నచ్చిందా, లేకపోతే అవుట్ సైడ్ నుంచి నచ్చిందా, లేకపోతే లోపల సైడ్ నుంచి నచ్చిందా, నైట్ ఫుటేజ్ నచ్చినాయా, ఏమి నచ్చినాయో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా చిన్న వీడియోకి నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.